నా మీద విమర్శలు పెడితే సహించేది లేదని మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటి సహించేది? నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు చేస్తలేను. నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు నీలాగా చేస్తలేను. అందరూ బాగుపడాలనుకునేటోని నేను. అందులో మీరు కూడా బాగుపడాలంటోనే. అందరూ బాగుపడాలని కోరుకునేటోని. వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం మేము ప్రయత్నం చేస్తలేము. అదే ప్రయత్నం చేస్తే మీరు టీడీపీలో ఉన్నప్పుడు నాకు 2 సార్లు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ వచ్చింది, రాజ్యసభ సీటు కూడా వచ్చింది, నిరాకరించుకున్నాం. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ చేరి ఇప్పుడు టికెట్ తెచ్చుకున్నారు. కానీ 2009లో వరంగల్ పార్లమెంట్ సీటు నాకే రాజశేఖర్ డిక్లేర్ చేస్తా అన్నాడు. 2007లో నాకు రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు, నిరాకరించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి 2013లో నాకు రాజ్యసభ ఇస్తాను ప్రతిపాదన పెట్టిండు, మేము వద్దనుకున్నాం. తీసుకోదలుచుకుంటే ఆర్ కృష్ణయ్య లాగా తీసుకోవచ్చు, ఆయన తెలంగాణ బిడ్డే. ఇప్పుడున్న వరంగల్ పార్లమెంట్ సీటు రిజర్వేషన్ సీటు కూడా 3 నెలలుగా ప్రధాన పత్రికలు ప్రధాన టీవీలు కూడా ఇది కృష్ణమాది గారికి బీజేపీ కేటాయించబోయే సీట్ అని చెప్పి ప్రచారం చేసింది. అది ప్రచారమే కాదు, ప్రచారంలో వాస్తవం కూడా ఉన్నది. కానీ నాకైనా నిరాకరించుకున్నాం. మేము మాదిగల్లో కానీ సమాజంలో పేద వర్గాల్లో కానీ ఎవరన్నా ఎదుగుతుంటే ప్రోత్సహించేటోళ్ళం, ఎవరి నోటికాడు కూడు తీసుకున్న వాళ్ళం కాదు. మాకు వచ్చిన అవకాశాలు ఇంకోరికి ఇప్పించి ఉన్నోళ్ళం. ఎవరి నోటికాడు కూడు తీసుకున్న వాళ్ళం కాదు, మాకు వచ్చిన అవకాశాలను ఇంకోరికి ఇప్పించుకున్న వాళ్ళం. అందులోనే విలువలతో బతుకుతున్నాం. అట్లాంటి విలువలతో బతకడమే గర్వంగా బతుకుతున్నాం. స్వార్థపరమైన రాజకీయాలు చేస్తున్నది నువ్వు. ఇవాళ సూటిగా అడుగుతున్నాం, ముందు వరంగల్లో మాదిగల్లేరా? ముందు వరంగల్లో మాదిగల్లేరా? ఈ ఫోటో చూడండి. వరంగల్లో మాదిగల్లేరా? ఈ ఫోటో చూడండి. 3 ఉన్నారు ఇండ్ల. ఒకరు వర్ధన్నపేట ఎమ్మెల్యే, మా మాల సామాజిక వర్గం సంబంధించిన సోదరుడు నాగరాజు. ఒకరు వర్ధన్నపేటకు సంబంధించిన ఎమ్మెల్యే, మా సోదరుడు మాల సామాజిక వర్గం సంబంధించిన ఎమ్మెల్యే. ఓకే, నువ్వు ఉన్నావు ఆయన పక్క. నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే, నువ్వు బైన్లా. నువ్వు గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యే, నువ్వు బైన్లా. నీ పక్కన ఉన్నది నీ కూతురు. ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేసి తెచ్చుకున్నావు. బీఆర్ఎస్లో ఎంపీ టికెట్ మీ కూతురికే, ఇప్పుడు కాంగ్రెస్లో ఎంపీ టికెట్ మీ కూతురికే. ఈ భారత రాజకీయాల్లో, ఈ తెలుగు రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఒక పార్టీలో టికెట్ తెచ్చుకొని అదే పార్టీ టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళా దానికి రాజీనామా చేసి అదే ఎన్నికల్లో ఇంకో పార్టీ టికెట్ తెచ్చుకున్న చరిత్ర, నీచ రాజకీయాలు నడిపిన చరిత్ర నీదే. భారతదేశంలో అది ఇక్కడ జరగలే, తెలుగు నేల మీద ఎక్కడ జరగలే, తెలంగాణలో ఎక్కడ జరగలే. ఒకే ఎన్నికల్లో మే 13 జరిగే ఎన్నికలే బీఆర్ఎస్లో టికెట్ నా బిడ్డకే కాదని పట్టుబట్టి తెచ్చుకున్నావు. తర్వాత కాంగ్రెస్ గెలుపు వస్తుందని చెప్పి సిట్టింగ్ ఎంపీ దయాకర్ అయినా ఇంకోరైనా కాంగ్రెస్ గెలుతుందని తెలిసి చివరికి మళ్ళీ నమ్ముకున్న సొంత పార్టీలు కూడా ద్రోహం చేసి, నమ్మిన సొంత పార్టీని కూడా ద్రోహం చేసి మళ్ళా ఇదే మే 13 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ నీ బిడ్డకే ఇప్పించుకున్నావు. ఇప్పుడు నీ బిడ్డ ఎంపీ అని నువ్వు భావించుకుంటే మరి ఇక్కడ మాదిగలేరిగా. ఇప్పుడు ఇక్కడ వరంగల్లో మాదిగలేరి పాత్రికేయ మిత్రులారా, వరంగల్లో మాదిగలేరిగా. ఇగో చూడండి, కడియం సైడ్దే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాది గారిది కూడా వరంగల్ జిల్లే. కడియం సైడ్దే కాదు వరంగల్ జిల్లా, కృష్ణమాది గారిది కూడా వరంగల్ జిల్లే. ఈ విషయంలో నిన్నటి వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే మాదిగా, ఇప్పుడు మా మాల సోదరుడు గెలిచిండు. ఓకే, అభ్యంతరం ఉన్నది, ప్రజల తీర్పు ఇచ్చిండ్రు. 2 గన్పూర్ ఎమ్మెల్యేగా ఒక బహిన్లా మీరు గెలిచారు. ఇప్పుడు మీరే మీ బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పోటీలో పెట్టేశారు. ఇప్పుడు 3 మాయం చేసినట్టే కదా.
ఆరూరు రమేష్ అనే మాదిగైనని మాయం చేసినట్టే కదా కాంగ్రెస్ టికెట్ మాలలకి ఇచ్చి. అదే సమయంలో ఇప్పుడు నువ్వు రాజన్న టికెట్ లాక్కొని నేను టికెట్ లాక్కొని నువ్వు మాదిగలకు ద్రోహం చేశావు కదా. మాదిగ టికెట్ లాక్కొని ఎమ్మెల్యేగా రాజే టికెట్ నువ్వే లాక్కొని ద్రోహం చేశావు కదా. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ దయాకర్ సీటు లాక్కొని నువ్వు నీ బిడ్డకి ఇప్పించుకున్నావు కదా. మరి ఇప్పుడు వరంగల్లో మాదిగలేరి నీ లెక్క ప్రకారమే మాల ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, బయన్లగా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు. మూడో వర్గం బలమైన వర్గం మెజార్టీ వర్గం మాదిగలే కదా. మాదిగల ఎంపీగా కూడా ఉండద్దా? పత్రికా మిత్రులారా, ఎలక్ట్రానిక్ మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో కానీ ఉమ్మడి వరంగల్లో కానీ మాదిగల మెజార్టీ కదా. మెజార్టీ ఉన్న వాళ్ళకు ఒకటన్నా ఉండాలి కదా ఇక ఈ జిల్లాలో. ఒక్కటి కూడా లేకుండా చేసే కుట్ర కదా. ఇప్పుడు కుట్రదారుడు ఎవరు? ఊరుకు ఒకరు లేని, ఒక ఓటరు లేని మీరు ఎమ్మెల్యేగా ఉంటారు, మీ బిడ్డను ఎంపీ చేస్తానంటావు. మరి ఊరుకు 100 మంది, ఊరుకు 1000 మంది ఓటర్లు ఉండబడే మాదిగలు వరంగల్ జిల్లాలో ఒక్కరికి కూడా అవకాశం రాకపోతే కాంగ్రెస్ మాకు ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ని అడ్డం పెట్టుకొని నువ్వు మాకు ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ ద్రోహం చేసినట్టు కాదా? కాంగ్రెస్ అడ్డం పెట్టుకొని నువ్వు ద్రోహం చేసినట్టు కాదా? నేను అంటున్నా, ఇక్కడ నీ బిడ్డకు టికెట్ ఇప్పించుకోవడం కంటే నువ్వు కాంగ్రెస్లో చేరితే నీ బిడ్డకు ఇప్పించుకోవడం కంటే మరి నీకు చెల్లెలాంటిదా ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా. నీకు చెల్లెలాగున్నా ఇంద్రకి ఇప్పించుకోవచ్చు కదా. ఇంద్ర నీ మీద అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయింది కదా. 2 సార్లు ఓడిపోయింది కదా. 2 సార్లు ఓడిపోయింది కదా. 20 ఏళ్ల బట్టి కాంగ్రెస్ నమ్ముకున్నది కదా. కాంగ్రెస్లో సభ్యత్వం లేని నీ బిడ్డకు టికెట్ ఇచ్చుకున్న స్వార్థపడి నువ్వు 20 ఏళ్లుగా ఇదే వరంగల్ జిల్లాలో 2 సార్లు ఓడిపోయినా కాంగ్రెస్ నమ్ముకున్నది ఇందిర. నీకు విలువలు ఉంటే ఎవరికి ఇప్పియాలి? నీకు నిజాయితీ ఉంటే ఎవరికి ఇప్పియాలి? ఇందిరకి ఇప్పియాలి. మరి ఇందిర నోటికాడు కూడా నువ్వు తీసుకున్నట్టే కదా. మా అద్దంకి మా దయాకర్ ఎంపీ దయాకర్ టికెట్ నువ్వు లాక్కున్నట్టే కదా. అంటే మా జాతికి ద్రోహం చేసింది నువ్వు, మాదిగలకు ద్రోహం చేసింది నువ్వు. మేము ఎంఆర్పిఎస్ పరంగా తెలుగు నేల మీద దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరు ఎదుగుతున్నా వాళ్ళను ప్రోత్సహించిన వాళ్ళం. వార్డు మెంబర్ మొదలుకొని సర్పంచ్ మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రుల దాకా ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాడే. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వాడే. అంటే ఎంఆర్పిఎస్లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీలన్నా ఎదుగుతుంటే మేము గర్వంగా స్వీకరిస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం. కానీ నువ్వు పక్కోళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేవు, వాళ్ళ ఎదుగుదలను నువ్వు అడ్డుకుంటావు. నీ చరిత్ర నీచమైన చరిత్ర, నీ చరిత్ర విలువలేని చరిత్ర, నీ చరిత్ర విధానాలు లేని చరిత్ర. నీ కోసం నీ కుటుంబం కోసమే నువ్వు రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపించింది తప్ప ప్రజల కోసం సమాజం కోసం కాదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మళ్ళీ వరంగల్ బిడ్డలుగా చెప్తున్నాం. రెండో విషయం, పాత్రికేయ మిత్రులారా, 3